చూసారా, ఈ చైర్ ఇక్కడ ఉన్నది కదా, నేను వేలు పెట్టి చూపిస్తుంది. మనం కూర్చునేటప్పుడు ఒకసారి పంపు కిందకి ఇలా డౌన్ అయిపోతూ ఉంటుంది. అది ఎన్ని పంపులు మార్చినా ఒకసారి వెయిట్ వల్ల అది డౌన్ అయిపోతూ ఉంటుంది. అలాగని మనం ఇది 7,000 పెట్టి కొన్ని నీలకమల్ చైర్ అయినప్పటికీ ఈ చైర్ మనకి ఆ కింద డౌన్ అయిపోతుంటే మనం ఎంత ఇది పంపు చేసి దీన్ని లిఫ్ట్ చేసినా అలాగే డౌన్ అయిపోతూనే ఉంటుంది. మనం కూర్చోగానే దాన్ని ఎన్ని పంపులు అప్పుడప్పుడు పంపులు మార్చినా వేస్ట్. దానికి ఒక రకమైన ఒక పరిష్కారం ఉన్నది. మనం తీసేసిన పంపు ఉంటుంది, ఆ పంపును గొట్టంని మనకి ఎంత హైట్లో కావాలి కట్ చేసి పైనుంచి ఇలాగ ఎక్కించామనుకోండి, ఇలాగ పైనుంచి ఇలాగ ఎక్కించామనుకోండి, ఎక్కించిన తర్వాత మమ్మల్ని ఆటోమేటిక్ బిగించి మళ్ళీ మామూలుగా చైర్ పెట్టిస్తే మీకు పంపు అనేది ఇక్కడ ఉన్నది చూసారా, ఇక్కడికి ఇది తగిలి అలాగ ఆగిపోద్ది గొట్టం. మీకు ఎంత దిగమని దిగదు. కింటా కాదు 200 కేజీలు మనిషి కూర్చున్నా చైర్కి ఏమీ అవ్వదు. మీకు కావాలంటే మళ్ళీ అటు ఇటు ఇలా తిప్పుకోవచ్చు చైర్లో కూర్చొని, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే చైర్ వీల్స్ ఉన్నాయి చూసారా, ఈ వీళ్ళు ఎప్పటికప్పుడు పోతూ ఉంటాయి. ఈ వీల్ చూసారు కదా, ఆ వీల్కి ఇలాంటి వీళ్ళు వేసుకుంటే మీకు ఎంతగా కావాలంటే అలాగ తిప్పుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు, చాలా రోజులు వస్తుంది. ఇలా కదలకుండా ఉండాలంటే దీని మీద నొక్కారనుకోండి, ఇలా నొక్కారనుకోండి లాక్ అయిపోద్ది, వీలు కదలకంట ఉంటుంది. చాలా బాగుంటుంది. కొన్ని ఏంటంటే మన ఐడియాతో మనం చేసుకుంటే చాలా రోజులు మాత్రం ఏదైనా వస్తుంది. ఈ చైర్ చూసారా, నీలకమల్ కంపెనీ చైర్ సుఖమే ఉంది. ఆ పంపు పాడైపోయి దిగిపోయి తీసుకుపోతారు కొంతమంది, ఇవి తీసుకెళ్ళి బయట ఇనపకొట్టుల్లో పడేస్తారు. ఏం పడే అవసరం లేదు. బాగు చేసుకుంటే తెలివి మన దగ్గర ఉంటే మాత్రం అది ఎన్ని రోజులైనా మనం బాగు చేసుకొని చక్కగా ఉంచుకోవచ్చు.